సాధారణంగా మార్కెట్లో 2 రంగుల కోడిగుడ్లు అందుబాటులో ఉన్నాయి. తెల్లటివి, మరొకటి గోధుమ రంగు. కోళ్లు గోధుమ రంగు గుడ్లు ఎందుకు పెడతాయో, వీటిలో ఏ రంగు గుడ్లు మంచివో, ఎక్కువ పోషకాలు ఎందులో ఉంటాయో చూద్దాం. చాలా మంది అభిప్రాయం ప్రకారం గోధుమ రంగు గుడ్లు పోషకమైనవి, ఎందుకంటే అవి ఖరీదైనవి కాబట్టి. నిజానికి గుడ్డు రంగు కోడి జాతి జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తెల్ల రెక్కలున్న కోళ్లు గుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు రంగు ఈకలు కలిగిన కోడిగుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు తెల్ల కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లు పెడతాయి. గుడ్డు పెంకు యొక్క గోధుమ రంగు ప్రధానంగా కోడి గర్భాశయంలోని కణగ్రంథుల కారణంగా ఉంటుంది. గుడ్లు మాంసం ఉత్పత్తి కోసం పెంచే గోధుమ కోళ్లు గోధుమ రంగు గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు పరిమాణంలో పెద్దవి కావడంతో ఎక్కువ మేత అవసరం. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఇక పౌల్ట్రీ కోసం సంతానోత్పత్తి కొంత చౌకగా ఉంటుంది. బ్రౌన్ కోళ్లంటే వాటికి తక్కువ మేత అవసరం. అందుకే తెల్ల కోడిగుడ్ల ధర గోధుమ కోడిగుడ్ల కంటే కాస్త తక్కువ. గుడ్డు రంగులో వైవిధ్యం కారణంగా పోషకాల వ్యత్యాసం ఉంటుందా అంటే, పోషకాహార నిపుణులు చెప్తోంది ఏంటంటే, ఏ గుడ్డును ఎక్కువ లేదా తక్కువ పోషకమైనదిగా చేయదు. 2 రంగుల గుడ్లు ఆహార నాణ్యత సమానంగానే ఉంటుంది. ఏ రంగు గుడ్లు సురక్షితంగా అయినా తినచ్చు. కోళ్లు ఎలాంటి ఆహారం తింటున్నాయో, ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నాయో అనేదే ముఖ్యం. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పౌష్టికాహారం కోసం మేతగా ఉండే కోళ్ల గుడ్లలో సహజంగానే విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఒమేగా 3, కొవ్వు, ఆమ్లాలు, ఖనిజాలు ఉంటాయి. ఫారం కోడి గుడ్లు ఈ విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్లు, కొవ్వులు తక్కువ. పౌల్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ కోళ్లు ఎక్కువ సూర్యరశ్మికి గురవుతాయి, ఎందుకంటే వాటి గుడ్లలో ఎక్కువ విటమిన్లు ఏ, ఈ ఉంటాయి. అందుకే ఫామ్లో పెంచే కోడిగుడ్ల కంటే పొలం పెంపకం కోడిగుడ్లు ఎక్కువ పోషకమైనవి.